ఓం శాంతి. 12/5/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సర్వ ఖజానాల ఖాతాలను జమ చేసుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను బ్రుకుటి మధ్యలో స్థితి అయున్న ఒక చైతన్య ఆత్మను. బాప్దాదాను హృదయపూర్వకంగా స్మృతి చేస్తున్నాను. బాప్దాదా నన్ను వతనంలోకి తమ వద్దకు పిలుచుకున్నారు మరియు ఒక భవ్యమైన విశాల సభలో తమకు సమీపంగా కూర్చోబెట్టుకున్నారు. ఈ సభ హైయెస్ట్ మరియు అవినాశీ ఖజానాలతో రిచెస్ట్ అయిన ఆత్మల సభ. జ్ఞానం, యోగం, శక్తులు, గుణాలు, సమయము, ఈ సర్వ ఖజానాలను బాబా నాకిచ్చారు మరియు నన్ను హైయెస్ట్ రిచెస్ట్ ఆత్మగా తయారు చేశారు. బాబా స్మృతితో నా ప్రతి అడుగులో పదమాలు జమ అవుతాయి. ప్రతి శ్వాస సఫలమవుతుంది. ఇప్పుడు నేను కేవలం ఒక్క జన్మ కోసం కాదు, అనేక జన్మల కోసం ఇప్పుడు నేను జమ చేసుకోవాలి. జమ చేసుకునేందుకు బాబా వినిపించిన విధి బిందు పెట్టడం. డ్రామాలో ఏదైతే గతించిపోయిందో ఇప్పుడిక దానికి ఫుల్ స్టాప్. ఇప్పుడిక నేను ప్రశ్నార్థకాన్ని లేక ఆశ్చర్యార్థకాన్ని పెట్టి ఖజానాలను పోగొట్టుకోను. నేను స్వమానంతో మరియు బాబా స్మృతితో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెడతాను. ప్రతిరోజు అమృతవేళ 3 బిందువుల స్మృతి తిలకం పెట్టుకుని వ్యర్థానికి బిందువు పెడతాను. బహుకాలంగా జమ చేసుకునే అభ్యాసమే బహుకాలం కొనసాగుతుంది. నేను ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాల్సిందే. నేను ప్రతి సమయము ప్రతి ఖజానాను జమ చేసుకోవాల్సిందే.
ఇప్పుడిక నేను సంపూర్ణ దృఢతను ధారణ చేస్తున్నాను. ఇప్పుడిక నేను చేయాల్సిందే. బాబాకు చేసిన ప్రతిజ్ఞలను నిలబెట్టుకోవాల్సిందే. నేను చేసిన సంకల్పాలను మరియు కర్మలను, ప్లాన్ను మరియు ప్రాక్టికల్ను రెండింటినీ నేను సమానంగా చెయ్యాల్సిందే. సమయం యొక్క సమాప్తి అకస్మాత్తుగా జరగనున్నది. ఇప్పుడిక నేను సమయాన్ని ఆధారంగా చేసుకోకూడదు. సమయం కోసం ఎదురు చూడకూడదు. నేను సమయం కంటే ముందే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నాకు ఏ విషయమూ కష్టమనిపించదు. ఎందుకంటే స్వయంగా బాబా నాతో ఈ విధంగా అంటున్నారు, బచ్చే, మీ వద్ద ఏదైతే భారం ఉందో అది బాబాకు ఇచ్చేసేయండి. నా మనసులో ఏదైతే భారం ఉందో, బరువు ఉందో దానంతటినీ ఇప్పుడు నేను బాబాకు అర్పించేశాను. ఆ యజమానికి అప్పచెప్పేశాను. చేసేవారు చేయించేవారు అయినా ఆ స్వామికి అర్పణ చేశాను. ఇప్పుడిక నేను పూర్తిగా తేలిగ్గా అయిపోయాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా చూస్తున్నాను. ఇనుమును కాల్చే ఒక అగ్ని భట్టి నా ఎదురుగా ఉంది. నా చేతిలో ఒక దృఢమైన ఇనుము కడ్డీ ఉంది. ఈ ఇనుము కడ్డీను నేను ఆ అగ్ని భట్టి యొక్క రగులుతున్న అగ్నిలో పెట్టాను. కాసేపటి తర్వాత ఎలా అనిపిస్తుందంటే, ఆ ఇనుము కడ్డీ ఆ అగ్ని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తుంది. కానీ నేను నా దృఢ సంకల్పంతో దానిని బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఎలా అనుభూతి అవుతుందంటే, ఆ మండుతున్న అగ్నిలో ఆ కడ్డీ అంతసేపు ఉండేటప్పటికీ కరిగిపోయింది. నా కళ్ళెదురుగానే దాని రూపం మారి చాలా సుందరంగా ప్రకాశిస్తున్న
అమూల్యమైన బంగారంలా తయారైంది. ఈ కఠినమైన ఇనుము కడ్డీ నా జన్మ జన్మల కఠినమైన సంస్కారాలకు మరియు కర్మభోగానికి గుర్తు. ఇనుమును కాలుస్తున్న ఈ అగ్ని యోగాగ్నికి గుర్తు. నేను దృఢత్వంతో బహుకాలపు అభ్యాసంతో తపన అనే అగ్నితో నా సంస్కారాలను మలుచుకునే ఆత్మను. నేను కష్టాన్ని సహజం చేసే ఆత్మను. నేను ప్రతి విషయాన్ని పాజిటివ్ రూపంలో చూసే ఆత్మను. నేను శారీరక అనారోగ్యంలో కూడా సంతోషంగా ఉండే ఆత్మను. నేను ఆత్మలతో మరియు ప్రకృతితో నాకున్న లెక్కాచారాలను యోగాగ్నితో భస్మం చేసుకునే ఆత్మను. నేను సర్వ ఖజానాలను జమ చేసుకుని పాస్ విత్ ఆనర్గా అయ్యే ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఏ వస్తువులోనూ ఆసక్తి లేనంత నిమిత్తులుగా ట్రస్టీగా అవ్వండి. మాదంటూ ఏదీ లేదు అనేంత బికారులుగా అయిపోండి. ప్రశ్న: పిల్లలు, మీరు పురుషార్థపు గమ్యమేమిటి? జవాబు: పాత ప్రపంచంలో మరణించారు. ప్రపంచం మీకు మరణించింది. ఇదే మీ గమ్యము. శరీరంపై మమకారం తొలగిపోవాలి. ఏమీ గుర్తుకు రానంత బికారులుగా అవ్వండి. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. మేమిక తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. ఇంతకంటే మరేమీ లేదు. ఇటువంటి పురుషార్థం చేసే బికారులే సత్యమైన రాకుమారులుగా అవుతారు. పిల్లలు, మీరే బికారీ నుండి ధనవంతులుగా, ధనవంతుల నుండి ఫకీర్లుగా అవుతారు. మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు. ఓం శాంతి. ఆత్మ వింటున్నదా లేక శరీరం వింటున్నదా? తండ్రి పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. ఆత్మ శరీరం ద్వారానే వింటుంది. పిల్లలు ఫలానా ఆత్మ బాప్ దాదాను స్మృతి చేస్తూ ఉందని వ్రాస్తారు. ఫలానా వారి ఆత్మ ఈరోజు ఫలానా చోటుకు వెళ్తుందని అంటారు. మనం ఆత్మలము అనేది బాగా అలవాటు అయిపోతూ ఉంది. మనమంతా ఆత్మలము. ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఎవరిని చూసినా అక్కడ ఆత్మ శరీరము రెండు ఉన్నాయని మీకు తెలుసు. ఇతనిలో రెండు ఆత్మలు ఉన్నాయి. ఒకదానిని ఆత్మ, మరొక దానిని పరమాత్మ అని అంటారు. ఈ శరీరంలో నేను ఉన్నానని పరమాత్మ స్వయంగా చెప్తూ ఉన్నారు. ఈ శరీరంలో ఇతని ఆత్మ కూడా ఉంది. తండ్రివి శరీరంలో ప్రవేశిస్తారు. శరీరం లేకుండా ఆత్మ ఉండలేదు. స్వయాన్ని ఆత్మగా భావించనమ్మని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మ అని
భావించినప్పుడే తండ్రి స్మృతి చేస్తారు. అంతేకాక పవిత్రమైన శాంతిధామానికి వెళ్తారు. దైవీ గుణాలు ఎంతగా ధారణ చేసి చేయిస్తారో స్వదర్శన చక్రధారులై ఇతరులను తయారు చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో ఎవరికైనా నమ్మకం లేకుంటే లేక తికమక పడుతూ ఉంటే మళ్ళీ అడగచ్చు, నేను కూడా ఆత్మనే. ఇది యథార్థంగా బ్రాహ్మణులుగా తయారైన పిల్లలకే తండ్రి చెప్తూ ఉన్నారు. ఇతరులకు చెప్పరు. పిల్లలే నాకు ప్రియమైన వారు అనిపిస్తారు. ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా ఉంటారు. ఇతరులను పైనే ప్రేమిస్తారు, కానీ బుద్ధిలో వీరు నా పిల్లలు కారు అని ఉంటుంది. నేను పిల్లలతోనే మాట్లాడతాను, ఎందుకంటే పిల్లల్నే చదివించాలి. వెలుపల వారిని చదివించటం మీ కర్తవ్యము. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు, కొంతమంది కొంచెం అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. ఇది చాలా వృద్ధి చెందుతూ ఉంటని తెలిసినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూస్తామని వస్తారు. తండ్రి స్మృతి చేయండని ఆత్మలందరికీ లేక పిల్లలందరికీ తండ్రి చెప్తున్నారని మీరు అందరికీ అర్థం చేయించండి. ఆత్మలందరినీ పావనంగా తయారు చేయవారు తండ్రి ఒక్కరే. నన్ను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి అని వారు చెప్తూ ఉన్నారు. తండ్రిపై అవ్యభిచారి స్మృతి ఉంచితే ఆత్మలో మనం పావనమైపోతాము. బాబా ఒక్కరు మాత్రమే పతిత పావనుడు. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. ఆ తండ్రే పతిత రాజ్యం నుండి పావన రాజ్యంగా తయారు చేస్తారు, ముక్తిని ఇస్తారు. ఎక్కడికి తీసుకువెళ్తారు? శాంతిధామానికి, తర్వాత సుఖధామానికి తీసుకువెళ్తారు. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం. 84 జన్మల చక్రాన్ని అర్థం చేయించడం కూడా సులభమే. చిత్రము చూస్తూనే నిశ్చయమైపోతుంది. అందుకే మ్యూజియం తెరవండి, ఆడంబరం చేయండి. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆడంబరంగా ఉంటే మనుషులను ఆకర్షిస్తుంది. చాలామంది వస్తారు, మేము తండ్రి శ్రీమతాన్ని అనుసరించి ఈ విధంగా తయారవుతున్నామని అందరికీ వినిపించండి. నన్నొక్కరినే స్మృతి చేయండని, దైవీ గుణాలు ధారణ చేయండని తండ్రి చెప్తూ ఉన్నారు. బ్యాడ్జి తప్పకుండా మీ వెంటనే ఉండాలి. మనం బికారుల నుండి రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. మొదట శ్రీకృష్ణునిగా కదా అయ్యేది. కృష్ణునిగా అవ్వనంత వరకు నారాయణుడు అవ్వలేరు. బాలుడు పెద్దవానిగా అయినప్పుడే నారాయణ అనే పేరు వస్తుంది. అందుకే ఇందులో 2 చిత్రాలు ఉన్నాయి. మీరు ఈ విధంగా అవుతారు. ఇప్పుడు మీరంతా బికారులుగా అయిపోయారు. బ్రహ్మ కుమారీలందరూ బికారులే. వీరి వద్ద ఏమీ లేదు. బికారి అంటే ఏమీ లేనివారు. కొంతమందిని మనం బికారులు అని అనము. ఈ బాబా అందరికంటే పెద్ద బికారి. ఇందులో పూర్తిగా బికారిగా అవ్వవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని సమాప్తం చేయాలి. డ్రామా అనుసారంగా ఆసక్తిని త్యజించారు. మాకున్నదంతా బాబాకు ఇచ్చివేశామని నిశ్చయ బుద్ధి గలవారికి మాత్రమే మీకు తెలుసు.
ఓ భగవంతుడా, మీరిచ్చిందంతా మీదే, మాదంటూ ఏమీ లేదు అని అంటారు కూడా. అది భక్తి మార్గము. అప్పుడు బాబా చాలా దూరంగా ఉండేవారు. ఇప్పుడు బాబా చాలా సమీపంగా ఉన్నారు. సన్ముఖంలో వారికి చెందిన వారిగా తయారవ్వాల్సి ఉంటుంది. బాబా అని మీరు నన్ను పిలుస్తారు. బాబా శరీరాన్ని చూడరాదు. బాబా అని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇది భలే అప్పుగా తీసుకున్న శరీరము, కానీ శివబాబాతో మాట్లాడుతున్నామని మీ బుద్ధికి తెలుసు. ఇది బాడుక్కి తీసుకున్న రథము, వాళ్ళది కానే కాదు. ఎంత గొప్పవారైతే అంత ఎక్కువ బాడుగ కూడా లభిస్తుందని మీకు తెలుసు. ఇంటి యజమాని రాజులకే ఇవ్వాలని, అప్పుడు 1000 బాడుగకు 4000 చెప్తామని. ఎందుకంటే మంచి ధనవంతులు కనుక ఎక్కువ బాడుగ లభిస్తుందని భావిస్తాడు. బాడుగ ఎక్కువ తీసుకుంటారని రాజులు ఎప్పుడూ అనరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు లెక్కలేదు. వారు స్వయంగా ఎవరితోనూ మాట్లాడరు. వారి ప్రైవేట్ సెక్రటరీలే మాట్లాడతారు. ఈ కాలంలో లంచం లేకుండా ఏ పని జరగదు. బాబా చాలా అనుభవం కలవారు. వారు చాలా రాయల్గా ఉంటారు. వారు ఇష్టపడాలి. ఇష్టపడిన తర్వాతనే సెక్రటరీకి ఇది కొనుగోలు చేసి రమ్మని చెప్తారు. వస్తువులన్నీ వారి ముందు పరుచుతారు. మహారాజా మహారాణి ఇరువురు వస్తారు. ఏ వస్తువుని ఇష్టపడతారో కేవలం కంటితో సైగ చేస్తారు. సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగం తీసుకుంటాడు. కొంతమంది రాజులు డబ్బు వెంట తెచ్చుకుంటారు. ఇతనికి డబ్బులు ఇచ్చేయమని సెక్రటరీకి చెప్తారు. ఈ బాబాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. వారు ఎలాంటి వారు, ఎలా నడుచుకుంటారు, బాబాకి అన్నీ తెలుసు. ఎలాగైతే రాజుల వద్ద కోశాధికారి ఉంటాడో, అలా ఇక్కడ కూడా శివబాబా వద్ద కోశాధికారి ఉన్నారు. ఇతడు కేవలం నిమిత్తమే. బాబాకు వీటిపై ఏమాత్రమూ మోహం లేదు. ఇతడు తన ధనం పైన మోహం ఉంచుకోలేదు. సర్వస్వము శివబాబాకిచ్చేశాడు. అటువంటి శివబాబా ధనంపై ఇతనికి మోహం ఎందుకుంటుంది? ఇతడు కేవలం నిమిత్తము. ధనం ఎవరి వద్ద ఎక్కువగా ఉంటుందో ప్రభుత్వం వారిపై ఎంత నిఘా ఉంచుతారు? విదేశాల నుండి వచ్చినప్పుడు వారిని పూర్తిగా పరీక్షిస్తారు. ఇప్పుడు బికారిగా ఎలా అవ్వాలో పిల్లలు మీకు తెలుసు. ఏదీ గుర్తు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని కూడా నాది అని భావించరాదు. నాదంటూ ఏమీ ఉండరాదు. బికారిగా ఎలా అవ్వాలో మీకు తెలుసు. మీ శరీరంపై కూడా మీకు మమకారం తొలగిపోవాలి. ప్రపంచానికి మరణించారో, ప్రపంచం మీకోసం మరణించింది. ఇదే గమ్యము. బాబా ఖచ్చితంగా నిజమే చెప్తున్నారని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. శివబాబాకు మీరు ఏమేమి ఇస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలో మీకు లభిస్తుంది. అందుకే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు. వెనుకటి జన్మలో మంచి కర్మలు చేసినందున దాని ఫలితం లభిస్తుందని అంటారు. శివబాబా ఎవరిది ఉంచుకోరు. గొప్ప గొప్ప రాజులు, జమీందారులు మొదలైన వారైతే వారికి బహుమతులు కూడా ఇస్తారు. కొంతమంది బహుమతులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అక్కడ మీరు దానపుణ్యాలు ఏమీ చెయ్యరు.
ఎందుకంటే అందరి వద్ద అపారమైన ధనరాశులు ఉంటాయి. కాబట్టి ధనము ఎవరికి దానం చేస్తారు? పేదవాళ్ళైతే అక్కడ ఉండనే ఉండరు. మీరు బికార్ల నుండి ధనవంతులుగా, ధనవంతుల నుండి బికార్లుగా అవుతారు. వీరికి ఆరోగ్యం ఇవ్వండి, కృప చూపండి అని అంటారు. అలా వెళ్ళి జోలె నింపమని యాచిస్తూ ఉంటారు. ఎంత రాతి బుద్ధిగా అయిపోయారు. రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా చేస్తారని కూడా అంటారు. కాబట్టి పిల్లలు మీకు అపారమైన సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖాన్ని గురించి అడగాలంటే గోపికలు అడగండి అని మహిమ చేస్తుంది. చాలా లాభం పొందిన వారైతే చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. 100% సంతోషం ఉండాలి. ఆ తర్వాతే తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రమూ సంతోషం లేదు. మొదట అనంతమైన చక్రవర్తి పదవి ఉండేది. ఆ తర్వాత పరిమిత రాజరికం అల్పకాలం కొరకు ఉంటుంది. ఇప్పుడు బిర్లా వాళ్ళ వద్ద ఎంత ఆస్తి ఉంది. టెంపుల్స్ కడతారు, కానీ దానివల్ల ఏమీ లభించరు. పేదవారికి కొద్దిగా కూడా ఇవ్వరు. మందిరాలు కట్టించారు. అక్కడ మనుషులు వచ్చి తల వంచి నమస్కరిస్తారు. పేదవారికి ధనం చేస్తే దానికి బదులుగా ఏమైనా లభిస్తుంది. ధర్మశాలలు కట్టిస్తే చాలామంది మనుషులు వెళ్ళి అక్కడ విశ్రమిస్తారు. దాని ఫలితం మరుసటి జన్మలో అల్పకాల సుఖం లభిస్తుంది. ఎవరైనా హాస్పిటల్స్ కట్టిస్తే అల్పకాలం కొరకు ఒక జన్మలో సుఖం లభిస్తుంది. ఇవన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు తెలియజేస్తారు. పురుషోత్తమ సంగమ యుగానికి చాలా గొప్ప మహిమ ఉన్నది. మీకు కూడా చాలా మహిమ ఉంది. ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతారు. బ్రాహ్మణులు మిమ్మల్ని మాత్రమే భగవంతుడు వచ్చి చదివిస్తారు. వారే జ్ఞానసాగర్లు. ఈ మొత్తం మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజము. డ్రామా ఆది మధ్యాంతరాల రహస్యాల అన్నింటినీ తెలిపిస్తారు. మిమ్మల్ని చదివిస్తారు అని అడుగుతారు. గీతలో కూడా భగవద్వాచానని ఉన్నది. మీరు మర్చిపోయారా అని చెప్పండి. అంతేకాక మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తానని కూడా చెప్పారు కదా. దాని అర్థము ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పతిత రాజులు పావన రాజుల్ని పూజిస్తారు. అందుకే మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా. స్వర్గంలోని దేవతలను ద్వాపర కలియుగాలలో అందరూ పూజించి నమస్కరిస్తారు. ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. భక్తులకు ఏమాత్రమూ అర్థం కాదు. వారు కేవలం శాస్త్రాలలోని కథలను చదువుతూ వినిపిస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పం నుంచి చదువుతూ వింటూ ఉన్న గీత ద్వారా ఏమైనా ప్రాప్తి జరిగిందా? శివబాబా అడుగుతూ ఉన్నారు. కడుపు ఏమాత్రమూ నిండలేదు. ఇప్పుడు మీ కడుపు నిండుతూ ఉంది. ఈ పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుందని మీకు తెలుసు. ఈ శరీరంలో తండ్రి ప్రవేశిస్తూ ఉన్నారు. తండ్రి వీరి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అంటే తప్పక ప్రవేశిస్తారు. పైనుండి ఆదేశాలు ఇస్తారా? సన్ముఖంలో వస్తానని చెప్తారు. ఇప్పుడు మీరు సన్ముఖంలో వింటూ ఉన్నారు. ఈ బ్రహ్మకు కూడా మొదట ఏమీ తెలిసేది కాదు.
ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాని గంగా నదిలోని నీరు పావనంగా చేయదు. ఇది జ్ఞాన విషయము. తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారని మీరు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్ళదు. ఇది వారి రథము. దీనిని బాబా పాదరక్ష అని కూడా అంటారు. ఈ చిన్న డబ్బాలోనే ఆ వజ్రం ఉన్నది. ఎంత ఫస్ట్ క్లాస్ వస్తువు. దీనిని బంగారు డబ్బాలో ఉంచారు. బంగారు యుగపు డబ్బాగా తయారు చేస్తారు. చాకలి ఇంటికి వెళ్తే మాయమైపోతుంది అని బాబా అంటారు కదా. దీనిని ఛూ మంత్రం అంటారు. ఛూ మంత్రం ద్వారా సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. అందుకే వారిని ఇంద్రజాలం అనకులు అంటారు. ఒక్క సెకండులో మనం ఇలా తయారవుతామని నిశ్చయమైపోతుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడే మీరు ప్రాక్టికల్గా వింటూ ఉన్నారు. మొదట సత్యనారాయణ కథ విన్నప్పుడు ఈ విధంగా అర్థం చేసుకునేవారా? అక్కడ కథ విన్నప్పుడు విదేశాలు, స్టీమర్లు మొదలైనవన్నీ గుర్తుకు వచ్చాయి. సత్యనారాయణ కథ విని మళ్ళీ ప్రయాణం చేసేవారు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేశారు. కానీ మీరు మళ్ళీ ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి రారు అని బాబా చెప్తూ ఉన్నారు. భారతదేశం అమరలోకము. దేవీ దేవతల స్వర్గరాజ్యం ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికీ అధికారులు కదా. వీరి రాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి ఉండేది. విశ్వంలో శాంతి ఉండాలని, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రపంచంలో వారు కూడా కోరుకుంటారు. ఇప్పుడు ఈ అనేక ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి? ప్రతి ఒక్క ధర్మము వారి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. అన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి? దానిని శాంతిధామము, సుఖధామము అని అంటారు. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యం ఉంటుంది. ఒకరితో ఒకరు ఘర్షణ పడేందుకు వేరే ధర్మాలు ఉండదు. దానిని విశ్వంలో శాంతి అని అంటారు. ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. పిల్లలందరూ ఒకే రీతిగా చదవరని కూడా తెలుసు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలను వివేకవంతులుగా తయారు చేస్తూ ఉన్నారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లల్ని వివేకవంతులుగా తయారు చేయటం జరుగుతుంది. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భక్తులు అర్థం చేసుకోరు. భగవాను వాచ అని కూడా అనేక మార్లు విన్నారు. ఎందుకంటే భారతీయుల ధర్మశాస్త్రమే గీత. గీతకు అపారమైన మహిమ ఉన్నది. సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత. శిరోమణి అంటే శ్రేష్టాతి శ్రేష్టమైంది. పతిత పావనులు, సద్గతి దాత ఒక్క భగవంతుడు మాత్రమే. వారే సర్వ ఆత్మలకు తండ్రి. భారతీయులకు అర్థం తెలియదు. తెలియకనే కేవలం అందరూ సోదరులే అని అంటారు. ఇప్పుడు తండ్రి మీకు మనమంతా సోదరులమేనని అర్థం చేయించారు. మనమంతా శాంతిధామంలో ఉండేవాళ్ళము. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చి తండ్రిని కూడా మర్చిపోతాము, ఇంటిని కూడా మర్చిపోతాము. ఏ తండ్రి అయితే భారతదేశానికి మొత్తం విశ్వ రాజ్యాన్నంతా ఇస్తారో అటువంటి తండ్రిని అందరూ మర్చిపోతారు. ఈ రహస్యాలన్నీ తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు ఇది పురుషోత్తమ యుగమని, ఇప్పుడు మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనము రాజాదిరాజులుగా అవుతామని స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే మనకు డ్రామాలోని ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ శరీరం నుండి పూర్తిగా బికారులుగా అవ్వాలి. దీనిని మర్చిపోయి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించాలి. వరదానము: సదా సంతుష్టంగా ఉండి మీ దృష్టి వృత్తి కృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించేవారే సంతుష్టమని భవ. ఎవరైతే సదా సంతుష్టత యొక్క విశేషత ద్వారా స్వయం సంతుష్టంగా ఉండి తమ వృత్తి దృష్టి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టతను అనుభవం చేయిస్తారో వారు బ్రాహ్మణ కులంలో విశేషమైన ఆత్మలు. ఎవరైతే సదా సంకల్పము మాట సంఘటన యొక్క సంబంధ సంపర్కము లేక కర్మలో బాప్ దాదా ద్వారా తమపై సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను అనుభవం చేస్తారో వారే సంతుష్టమణులు. ఇటువంటి సంతుష్టమణులే బాప్ దాదా కంఠహారంగా అవుతారు, రాధ్యాధికారులుగా అవుతారు మరియు భక్తులు స్మరించే మాలగా అవుతారు. స్లోగన్: నెగటివ్ మరియు వేస్ట్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి. స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. చక చుట్టే సొచ్చేద్దాం బాబా స్మృతియను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చక చుట్టే సొచ్చేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం, కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. స్థూల లోకమిది ఆప
అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. స్థూల లోకమిది, ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. శాంతిధామమే మన ధామం. శాంతిధామమే మన ధామం. అది ఏ పరంధామం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే. దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే. దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. భారతదేశపు భాండాగారం. భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై. సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే. సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను, కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను, మనమిది అంతం చేద్దాము. సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను, కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను, మనమిది అంతం చేద్దాము. వెళ్దాం తిరిగిక శాంతిధామం. వెళ్దాం తిరిగిక శాంతి